శృంగేరి పీఠాధిపతులు దిగ్విజయ యాత్ర చేస్తున్నారు కదా, దానివల్ల ఎవరికి ఏమైనా ఉపయోగం ఉందా? ఎప్పుడైనా క్రిస్టియన్ కన్వర్జెన్స్ని ఆపడానికి ట్రై చేశారా? దాని గురించి మాట్లాడడానికి ట్రై చేసిరా? గుడిల మీద జరుగుతున్న దాడులను ఎలా అరికట్టాలని ఎప్పుడైనా మాట్లాడినరా? ఇతర మతస్థులు సనాతన ధర్మం మీద దాడి చేస్తుంటే వాళ్ళకి ఎగెన్స్ట్గా ఎప్పుడైనా పోరాడినరా అని ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తున్నారు. ధర్మం తెలిస్తే అన్నీ మూసుకొని కూర్చుంటారు. ఆదిశంకరాచార్య 72 అవైదిక మతాలతో డిబేట్ పెట్టి వేదంలో చెప్పింది ఇది అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి ధర్మస్థాపన చేశారు. 72 అవైదిక మతాలు వేదంలో చెప్పింది ఇదే అని వాళ్ళకి నచ్చినట్టు అర్థమై బయటికి వెళ్ళి కొత్త పద్ధతి స్టార్ట్ చేసుకుంటే అది కాదురా అని చెప్పి వాళ్ళతో డిబేట్లు పెట్టి వేదంలో చెప్పింది ఇది అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి ధర్మస్థాపన చేశారు. క్రిస్టియన్స్తో ఫైట్ చేశారా, ముస్లిమ్స్తో ఫైట్ చేశారా అని అంటే, క్రిస్టియానిటీ ఏమైనా ఇండియాలో పుట్టిందా, ఇస్లాం ఏమైనా ఇండియాలో పుట్టిందా? కాదు. అఖండ భారత్లో పుట్టిందా అంటే అది కాదు. వాళ్ళకి వేదం ప్రామాణికమా అంటే అది కాదు. మరి వాళ్ళతో కూర్చుంటే ఏమర్థమవుతుంది వాళ్ళకి? వేదం ప్రామాణికంగా ఉన్నవాడికి వేదంలో చెప్పింది ఏంటి అనేది క్లియర్గా చెప్తే అర్థమవుతుంది. వేదమే ప్రామాణికం కానీ క్రిస్టియానిటీ ఇస్లాంకి వాళ్ళతో కూర్చొని డిబేట్లు చేస్తే ఎవరికే క్లారిటీ వస్తుంది? ఏమీ ఒరగదు, వాళ్ళు మారరు. కాబట్టి దిగ్విజయ యాత్ర చేస్తుంది ఎందుకు అని అంటే, డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఒక పీఠాధిపతిని పెట్టి ధర్మబోధన అనేది చేసేటట్టు చూస్తున్నారు. మనకి తెలియనిది ధర్మం. ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? మన బేసిక్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి కన్వర్ట్ అవుతున్నారు. ఆ బేసిక్స్ తెలియాలి అని అంటే ధర్మబోధ జరగాలి. కాబట్టి అక్కడ బోధించే గురువు ఒకళ్ళు ఉండాలి. అది చూసుకుంటున్నారు. పీఠాధిపతులు వచ్చి క్వశ్చన్ చేయాలి, పీఠాధిపతులు వచ్చి ఫైట్ చేయాలి అంటే మరి నువ్వేమున్నావు పీకడానికి? ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి. ఎక్కడ భారతదేశంలో లేని ప్రవచనకర్తలు మన తెలుగు స్టేట్స్లో ఉన్నారు. ఎంతమంది విని మారుతున్నారు, ఎంతమంది వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నారు. ఎవడన్నా సనాతన ధర్మం గురించి, దేవుళ్ళ గురించి కామెంట్లు పెడితే ఏం రిప్లై అయ్యాలో తెలియదు హిందువులకి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు క్వశ్చన్ చేస్తున్నారు పీఠాధిపతులని. లిటరలీ చెప్పాలి అని అంటే, రామాయణం ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే విశ్వామిత్రుడు క్షత్రియుడు కానీ బ్రహ్మర్షి అయ్యారు. ఆయన దగ్గర అస్త్రవిద్య, శస్త్రవిద్య అన్నీ ఉన్నాయి. మరి తాటకిని, మారీచుడిని, సుబాహువుని ఎందుకు చంపలే? రాముడిని ఎందుకు తీసుకొని వెళ్ళారు? వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. బ్రహ్మర్షి అయ్యాక ఆయుధాలు వాడొద్దు. దానికోసం రాముని శిష్యుడిలాగా ఎంచుకున్నారు. సో ఒక పీఠానికి కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఒక పీఠానికి కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అబ్జెక్టివ్స్ ఉంటాయి. దాని తగ్గట్టే వాళ్ళు ధర్మబోధ అనేది చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు క్షత్రియులు కాదు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేయడానికి. సో ఎవరిని ఏం అడుగుతున్నాం, ఎవరిని ఏం క్వశ్చన్ చేస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. వాళ్ళు చెప్పే ధర్మం ఎవరికొద్దు, వచ్చి ఫైట్ చేయాలి. ఏమని ఫైట్ చేస్తారు? మన దగ్గర ఆన్సర్ లేనప్పుడు. మన హిందువుల దగ్గర లేనిది నాలెడ్జ్. వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. వేదం అనేది ఎక్కడ ఆగకుండా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు 1200 సంవత్సరాల నుంచి శృంగేరిలో. వేదం అనేది ఇంకా మనకి ప్రామాణికం, ఇంకా అది ఉంది కాబట్టి వైదిక ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది ఇంకా భారతదేశంలో ఉంది. ఎప్పుడైతే వైదిక ధర్మమైన సనాతన ధర్మం రూట్స్ ఉండవో భారతదేశం కూడా ఉండదు. 1000 సంవత్సరాల పరాయి పరిపాలనలో కూడా ఇంకా సనాతన ధర్మం మిగిలి ఉంది అని అంటే అది మన గురువుల గొప్పతనం, అది పీఠాల గొప్పతనం. అది అర్థం చేసుకోవాలి. ఫైట్ చేయడానికి ఒకడొస్తాడు, బోధించడానికి ఒకడొస్తాడు. రెండింటికి మధ్యలో తేడా ఉంది. అది తెలుసుకొని బిహేవ్ చేయండి ఎప్పుడైనా ఎవరి గురించి మాట్లాడేటప్పుడు. హర హర మహాదేవ.